హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మీకోసం మరిన్ని మంచి మంచి స్టోరీస్ తీసుకురావాలి అంటే మీ సపోర్ట్ తప్పకుండా మాకు కావాలి సిస్టర్స్. సో తప్పకుండా అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అదే శ్యామ్, ఆ రోజు నిన్ను అరుణ్ని ఆ పోలీసు వాడు జైలు సెల్లో పెట్టేసి నీ మీద రేప్ అంటూ భయంతో గొంతు రాకపోతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటారు మాయా మొహాన్ని. మాయ గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయి వెంటనే కంగారుగా భయంతో లేచి నిల్చుంటుంది. అవి డెవిల్ వింటే ఏమవుతుందో తెలుసు కాబట్టి బయట ఉన్నాడో లేదో చూద్దామని వెనక్కి తిరిగేసరికి ఎర్రటి కళ్ళతో వాళ్ళనే చూస్తూ నిల్చుంటాడు. అన్నీ విన్నాడు అని అర్థమై ఏం చెప్పాలో తెలియక బేలగా కంటి నుండి నీళ్లతో చూస్తుంటుంది. పూనం గారేమో మాయ ఏ ఆన్సర్ ఇవ్వకుండా భయంతో లేచి నిల్చునేసరికి నిజంగా ఆ రోజు జరగరానిది ఏదైనా జరిగిందా అని టెన్షన్తో చూసి మళ్ళీ వెంటనే మాయా వెనక ఎవరో ఉన్నట్లు అనిపించి కొద్దిగా ముందుకు వంగి చూస్తుంది. 6 అడుగుల ఎత్తుతో తెల్లగా ఒత్తైన సిల్కీ హెయిర్, ఫిట్ బాడీ, టీ షర్ట్ అండ్ జీన్స్ మీద సినిమా హీరోకి ఏం తక్కువ కాకుండా డెవిల్ కనిపిస్తాడు. బుల్లెట్ తగలడంతో ఒక చెయ్యికి బ్యాగ్ తగిలించి ఉంటే అతని ఇంకో చేతి పిడికిలి కోపంతో బిగుసుకుని నరాలు అన్ని పైకి తేలి కనిపిస్తూ ఉంటాయి. మొహంలో కోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ దవడలు కూడా బిగిస్తాడు. అతని ఎర్రని కళ్ళు తీక్షణంగా మాయ వైపే చూస్తూ ఉంటాయి. అతన్ని ఎక్కడో చూసిన జ్ఞాపకాలు మెదులుతున్నా ఎక్కడో సరిగ్గా వెంటనే గుర్తురాదు. అతని చూపు మాయపైనే ఉంటే చప్పున మాయ వైపు చూపు సారిస్తుంది పూనం. మాయ కూడా అందుకు తగ్గట్లు భయంతో బిగుసుకుపోయి కనిపిస్తుంది. శ్యామ్, ఏ కోన్ హై అంటూ డెవిల్ని చూసి అడుగుతారు. మాయాకి నోట్ నుండి మాట రాదుగా మ్యూట్ బటన్ ప్రెస్ చేసినట్లు ఉండిపోతుంది. ఎవరు బాబు నువ్వు అని ఈసారి ఇంగ్లీష్లో అడుగుతారు డెవిల్ని. కానీ అతను మాత్రం మాయ వైపు నుండి చూపు తిప్పకుండా మీ కూతుర్ని అడగండి, బాగా చెప్తుంది అంటాడు ఇంగ్లీష్లో. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయినా అందులో వెటకారం తెలుస్తూ ఉంటే మాయనే చూసి శ్యామ్, నిన్నే అడిగేది, ఎవరతను మెల్లిగా చేయి పట్టుకుని అడుగుతారు. మమ్మ, అతను అతను అని టెన్షన్తో అవతల పూనంకి కానీ డెవిల్కి కానీ ఇద్దరికి అర్థం కాకుండా ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తుంది. నేను వచ్చేటప్పుడు డ్రైవ్ చేసి తీసుకువచ్చాడు, నేను వచ్చాను, అతను వచ్చాడు హిందీ అంటుంటే, ఏయ్ ఏంటే, ఏం చెప్తున్నావు? వీడికి ఎలాగో హిందీ రాదుకా అని నా మీద ఇద్దరు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా? మీ టోటల్ ఫ్యామిలీకి అదొక్కటే పనా? తిన్నగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంగ్లీష్లో మాట్లాడు, లేదంటే తోలు తీస్తాను వేలు చూపిస్తూ తెలుగులో చెప్పి బ్రతికిస్తాడు పాపని. ఎంతైనా మా డెవిల్ది జారి ఉండే కదా. పూనం గారికి ఆ వాయిస్లో కోపం వెటకారం తెలుస్తూ ఆవిడ కూడా కోపంగా మాయ చెయ్యి పట్టిలాగి అడుగుతుంటే ఏదేదో చెప్తున్నావు, అతను తెలుగులో ఏదో అంటున్నాడు, ఏం జరుగుతుంది, అరుణ్ ఎక్కడా అని కొంచెం సీరియస్గా అడుగుతారు. అరుణ్ అన్న పేరు రాగానే డెవిల్ లో మళ్ళీ కోపం నశాలను అంటుకుంటుంది. సరైన మాయ దగ్గరికి వచ్చేసి తన చెయ్యి పట్టి లాగి భుజం చుట్టూ వేసి, ఇది నా పెళ్ళాం, ఇంకా నా బామ్మర్ది, అదే నీ కొడుకు అరుణ్ పక్క రూమ్లో ఉన్నాడు, వాడి సంగతి తేల్చేదాకా ఎవరిని వదలను అని మాయ భుజాన్ని గట్టిగా పట్టి నొక్కేస్తూ ఉంటాడు. మాయ షాక్. మావయ్య అంటూ వసంత్ రూమ్ డోర్ నాక్ చేస్తాడు. కార్తీక్, నువ్వా? ఇందాకే కదా ఫోన్లో మాట్లాడావు, మళ్ళీ ఏంటి?
ఏదో ఫైల్ మీద సైన్ చేస్తూ అడుగుతారు వసంత్. మీ దగ్గర ఆ అమ్మాయి గురించిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి నాకు ఇవ్వండి. వాటితో అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఎందుకు ఇదంతా చేసింది, వాళ్ళ అన్నయ్య ఎవరు అన్ని కనుక్కుంటాను అంటాడు సీరియస్గా. మామూలుగా అయితే మాయా కోసం అతను కూడా డిటెక్టివ్ని పెట్టించి కనుక్కోగలడు. కానీ మాయ తెలివిగా తన ఐడెంటిటీ మొత్తం చేంజ్ చేయించుకుంటుంది. అందుకే డెవిల్కి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. వసంత్కి ఎలా వచ్చిందో తర్వాత చెప్పుకుందాం. వసంత్ కార్తీక్ వైపు ఒకసారి చూసి మళ్ళీ తలదించుకుని సైన్ చేస్తూ, నీకెందుకు కార్తీక్ ఆ అమ్మాయి డీటెయిల్స్ మీద అంత క్యూరియాసిటీ? ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. ఇందాక కూడా అదే కదా చెప్పింది. ఏమైనా చెయ్యి, కానీ ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అని ఇంకేం మాట్లాడడానికి లేనట్టు తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు తన క్యాబిన్ నుండి. కార్తీక్ చిరాకుతో బయటికి వచ్చేస్తాడు. అరుణ్ అన్న పేరు రాగానే డెవిల్లో మళ్ళీ కోపం నశాలానికి అంటుకుంటుంది. సరేనా మాయా దగ్గరికి వచ్చేసి ఆమె చెయ్యి పట్టి లాగి భుజం చుట్టూ వేసి, ఇది నా పెళ్ళం, ఇంకా నా బామ్మర్ది, అదే నీ కొడుకు అరుణ్ పక్క రూమ్లో ఉన్నాడు. దీని సంగతి వాడి సంగతి తేల్చేదాకా ఎవరిని వదలను అని మాయా భుజాన్ని గట్టిగా పట్టి నొక్కేస్తూ ఉంటాడు. మాయా షాక్. ఏ కోన్ హై, ఏ సబ్ ముజే సమజ్ నహి నహి ఆతా అంటారు గట్టిగా పూనం. అంటే మన డెవిల్ బాబు తెలుగులో చెప్తాడులేండి. ఆమె అంత గట్టిగా అరుస్తూ ఎక్సైట్ అవుతూ ఉంటే మళ్ళీ టెన్షన్కి ఎక్కడ కోమాలోకి వెళ్ళిపోతుందన్న భయంతో, ఏం లేదు మమ్మ, ఏం లేదు అని పాపం కన్ఫ్యూజన్లో తెలుగులో చెప్తూ డెవిల్ నుండి చెయ్యి లాక్కోవాలని ట్రై చేస్తుంది. కానీ పూనంకి మాయా మాటలు అర్థం కావు. కానీ డెవిల్ పట్టులో ఏదో హక్కు ఉన్నట్టు అతని చూపులో కోపం తాలూకా ఛాయలు కనిపిస్తాయి. మమ్మాలు అయితే చాలు, లాంగ్వేజ్, స్టేట్, కంట్రీ ఏం అక్కర్లేదు, అందరూ సేమ్ టు సేమ్. ఇప్పటికీ నాలాగా మమ్మీల చేతుల్లో మొట్టికాయలు తింటున్న అందరూ కామెంట్స్ లో రూపా గారి కంట హైఫై ఇవ్వండి. ఈసారి డెవిల్నే కోపంగా చూస్తూ, చెయ్యి వదులు మిస్టర్ అని నీరసంగా ఉన్నా కూడా గొంతు మాత్రం కొంచెం పెంచి చెప్తారు పూనం. తల్లి ప్రేమ మళ్ళీ అందులో డోకా ఉండదులేండి, అదే మ్యాజిక్. ఆవిడ కండిషన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి ఆమెకి మళ్ళీ బీపీ పెంచకుండా మెల్లిగా చెయ్యి వదులుతాడు డెవిల్. మాయ ముందు షాక్ అయినా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ముందు పూనం గారికి నచ్చ చెప్పాలి అని, మమ్మ ప్లీజ్ కూల్గా ఉండు, భయ్య బాగానే ఉన్నాడు అంటుంది. కానీ ఆవిడ మాత్రం సూటిగా చూస్తూ అతనెవరు అని అడుగుతుంది. ఏమని చెప్తుంది? భర్త అంటే కూల్గా ఉంటుందా, వింటుందా? రోహన్ని చంపింది అతనే అని తెలిస్తే అని ఒక్కసారిగా ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఉంటే, ఫ్రెండ్ అని అని ఈసారి కూల్గానే డెవిల్ని ఆన్సర్ చేస్తాడు. మళ్ళీ వెంటనే మాయాని చూసి 10 minutes టైం, బయటే ఉంటాను, ఇంకో 2 రోజుల్లో ఎలాగో డిశ్చార్జ్ చేస్తారు, అప్పటి వరకు ఇక్కడే ఉంచి తర్వాత ఇంటికి తీసుకువెళ్ళవచ్చు, త్వరగా రా అనేసి మళ్ళీ పూనం వైపు చూడకుండా వెళ్ళిపోతాడు డెవిల్. డెవిల్ వెళ్ళిన వెంటనే ఈసారి పూనం మాయ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. పెనం మీద నుండి పొయ్యిలోకి పడింది అనే తెలుగు సామెత కూడా వింది. కానీ ఇప్పుడు టక్కున గుర్తు వచ్చింది మాయాకి. ఏడుపు మొహం పెట్టుకుని ఆవిడ ఏం అడగకుండానే, మమ్మ నేను చెప్పేది కూల్గా విను, అనుకోకుండా భయ్యకి కూడా దెబ్బలు తగిలాయి, కానీ నేను సేఫ్గానే ఉన్నాను. ఆ పోలీస్ కూడా ఆ రోజు నన్ను ఏం చేయలేదు, ఇదిగో ఇతనే మనకి హెల్ప్ చేస్తున్నారు అంతే అంటుంది ఏడుస్తూ. అప్పటికప్పుడు ఇంకేం చెప్పాలో కూడా మాయాకి తోచదు. మరి అరుణ్కి దెబ్బలేంటి? ఫస్ట్ మాట దగ్గరే తల్లి మనసు ఆగిపోయింది. చిన్న యాక్సిడెంట్ మమ్మ, ఏం కాలేదు, ప్రామిస్ అంటూ 2 వేళ్ళు గొంతు దగ్గర పట్టుకుని చెప్తుంది చిన్నపిల్లల. అలా చెప్తే మాయ అబద్ధం చెప్పదు అని పూనం గారికి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఓకే అంటూ, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. ఇక్కడే, ఇదే హాస్పిటల్లో, కాకపోతే నువ్వు కలవడం అవ్వదు,
ఎల్లుండి ఖచ్చితంగా భయాన్ని చూపించే నిన్ను తీసుకుని వెళ్తాను అంటుంది. మరి అతను నిన్నెందుకు అంతలా కోపంగా చూస్తున్నాడు? ఇప్పుడు మిగిలిన అనుమానాలు కదులుతాయి. ఎక్కువ టైం ఉంటే అలాగే అడిగి టెన్షన్ పెడుతుంది అని. భయ్యా ఫ్రెండ్ మమ్మ. అందుకే మనకి ఇన్ఫార్మర్‌లా హెల్ప్ చేస్తున్నారు. ఎక్కువ ఆలోచించకు. ఇక్కడ ఎక్కువసేపు ఉంచరు. ఐసీయూ కదా! నేను మళ్ళీ ఎల్లుండి వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో మమ్మ అని ఏడుస్తూనే కదల్లేక వదల్లేక వదిలి, నుదుటి మీద ముద్దు పెట్టి హత్తుకుని వదిలి వస్తుంది మాయ. బయటికైతే వస్తుంది కానీ డెవిల్ ఆ పోలీసు గురించి అడిగితే ఏం చెప్పాలని భయపడుతూ కనీసం అతని వైపు కూడా చూడకుండా దగ్గరికి వెళ్ళి కిందకి చూస్తూ భయాన్ని కూడా ఒకసారి చూడాలి అంటుంది. ఆ నెక్స్ట్ రూమ్ వాడిదే అంటాడు. వాడిదే అట, వాడిదే. ఏదో మా భయ్య హాస్పిటల్లో ఉన్నట్లు జస్ట్ హెల్త్ బాగోక అది కూడా వీడి చేతుల్లో దెబ్బలు తినే ఈ పరిస్థితి వచ్చింది. ఎంత వెటకారమో! మా భయ్య లేవని నీ పని చెప్తాను. నీ చెప్తాను అని నోట్లోనే తిట్టుకుంటూ వెళుతుంది. ఈలోపు మాయ అయినారు. ఏడ్చావులే, హాస్పిటల్ బిల్లు కట్టే సీన్ లేదు కానీ చిన్న మాట అంటే పొడుచుకు వస్తుందా పౌరుషం? మీ భయ్య కూడా వాడి చేతిలో తన్నులు తినే ఈ పడక సీన్లో ఉన్నాడు. లేచి మాత్రం పీకేదేముందని. అసలు ఇప్పుడు మమ్మ మమ్మ అంటూ ఓ తెగ కార్చావు కన్నీళ్ళు. డెవిల్ తీసుకువచ్చేదాకా నీకు అసలు మీ మమ్మ గుర్తే ఉందానే అని అడిగేసరికి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోతుంది మాయా. లోపల బోల్డ్ అన్ని వైర్లు తగిలించి ఉంటే 4 రోజులకే కళ్ళు లోపలికి పోయి అరుణ్ రూపురేఖలు మారిపోయి ఎలాగో అనిపిస్తూ ఉంటే బాధగా మారిపోతుంది మనసు. దగ్గరికి వెళ్ళి భయ్యా మమ్మ కూడా లేచి మాట్లాడింది. నువ్వే లేట్, వచ్చే భయ్యా ప్లీజ్ అని కాసేపు ఉండి బయట డెవిల్ వెయిట్ చేస్తున్నాడు అని తెలుసు కాబట్టి సైలెంట్గా వచ్చేస్తుంది. ఇద్దరు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతారు. వాడు వెళ్ళాడా? హా! వెళ్ళాడు నాన్న. ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. వాళ్ళ అమ్మకి తెలివి వచ్చింది కదా మరి! వెళ్ళకుండా ఎలా ఉంటుంది? అయినా ఇలా చెప్తే బావలో మార్పు వస్తుందా నీ పిచ్చి కాని అంటాడు కార్తీక్ వాళ్ళ నాన్న వీరేంద్రతో. వస్తే రానివ్వు, లేకపోతే పోనివ్వు. అది అయితే మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా కూతురు ఉండవలసిన ఇంట్లో అదెందుకు ఉండాలి? కోపంగా చూస్తూ అడుగుతాడు. మీరన్నది కరెక్టనే కానీ మనమే ఈ పని చేశామని తెలిస్తే అజిత్ మనల్ని వదలడు. అందుకే నా టెన్షన్ అంటాడు కార్తీక్. తెలియకుండా జరిపించే బాధ్యత నాది. నువ్వు కలగ చేసుకోకు. అంతగా అయితే నీకేం తెలీదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరేంద్ర. ఆయన వెళ్ళగానే కార్తీక్ ఫేస్లో చిన్న నవ్వు. ఎందుకో అతనికే తెలియాలి మరి. వీరేంద్ర ప్లాన్ ఏంటి అసలు? మాయా డెవిల్ ఇంటికి వచ్చేసాక ఇంట్లో అందరూ చూస్తూ ఉండగానే ఎవరికి ఏం చెప్పకుండా మళ్ళీ కామ్గా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అత ఏంటిదంతా? మాయాని మీరేం అడగరా? మళ్ళీ బావ ప్రాణాల మీదకి వచ్చే వరకు దాన్ని అలా వదిలేద్దామా అంటూ అడుగుతుంది రియా. అజిత్ గురించి అందరికీ తెలుసు కదా రియా, అందుకే కదా అన్ని తెలిసి చేయగలిగిన మీ మావయ్య కూడా సైలెంట్గా ఉన్నారు. కంగారు పడుకు, ఏదో ఒకటి చేద్దాం అంటారు కల్పన. ఈ లోపల అక్కడికి వీరేంద్ర వచ్చి, చెల్లెమ్మ ఈరోజు మన ఊరు నుండి ఫోన్ వచ్చింది. ఊరి గుడిలో వారాలు చేస్తున్నారు. పసుపు కుంకుమ ఇచ్చి రావాలి. నేను మమత వెళుతున్నా, మీరెప్పుడు వస్తారు అని అడుగుతాడు. ఇప్పుడా? కానీ ఇంట్లో సిచ్యువేషన్ ఏం బాగలేదు కదన్నయ్య అంటుంది కల్పన. ఈలోపు రాజలక్ష్మి బామ్మగారు కూడా వచ్చి, ఒక్కరోజే కదా కల్పన, వెళ్ళి వచ్చేద్దాం, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అవదు మనకి అంటారు. వసంత్కి కూడా చెప్పేసి ఇంకా కాసేపట్లోనే మమత, వీరేంద్ర, కల్పన, రాజీబామ్మ ఊరికి వెళ్ళిపోతే కార్తీక్, వసంత్ ఆఫీస్లో, డెవిల్, మాయ, అను ఇంట్లో ఉండిపోతారు. కార్తీక్ అంతా మనం అనుకున్నట్లే అందరినీ ఊరికి తీసుకుని వెళ్తున్నాను. అజిత్ని కూడా డైవర్ట్ చేయి, కాల్ కలవకూడదు. కాల్ మాట్లాడడు అంటే మొత్తం అంతా వేస్ట్ అయిపోయి నా గురించి కూడా వాడికి తెలిసిపోతుంది అంటాడు.
కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి, సరే అజిత్ని కూడా ఇంట్లో ఉండకుండా చేస్తే చాలు, నేను చూస్తాను అంటూ కార్తీక్ కాసేపు ఆలోచించి డెవిల్కి కాల్ చేసి, బావా నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఆఫీస్కి ఒకసారి రా అని చెప్తాడు. విషయం ఎంత అడిగినా చెప్పకపోయేసరికి అజిత్ కూడా స్టార్ట్ అవుతాడు. అప్పటికి టైం 8 PM అవుతూ ఉంటుంది. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అనుకుని వెళ్ళిపోతాడు డెవిల్. డెవిల్ కూడా కార్తీక్ దగ్గరికి రాగానే మాటల్లో పెట్టి ఓకే డన్ అంటూ వాళ్ళ నాన్నకి మెసేజ్ చేస్తాడు కార్తీక్. వెంటనే వీరేంద్ర హాస్పిటల్లో తను పెట్టిన మనుషుల్ని, పూనం గారిని, అరుణ్ని, అలాగే ఇంట్లో ఒక్కతే ఉన్న మాయాని ఎట్ ఏ టైం కిడ్నాప్ చేసి వేరే ప్లేస్కి తీసుకురమ్మని చెప్తాడు. కానీ డెవిల్ పెట్టిన సెక్యూరిటీ చాలా సీక్రెట్గా ఉందని వాళ్ళకి తెలియదు. నైట్ అవుతుండగా హాస్పిటల్ స్టాఫ్లోనే ఇద్దరిని తీసుకుని వీరేంద్ర మనుషులు ఒక నలుగురు 4th ఫ్లోర్కి వెళ్ళి అరుణ్ రూమ్ డోర్ నుండి ఓపెన్ చేయగానే అక్కడ ఆల్రెడీ ఇంకో ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆ విషయం తెలియక వీళ్ళందరినీ వాళ్ళు మడత పెట్టేసి డెవిల్కి కాల్ చేస్తారు. విత్ ఇన్ మినిట్స్లో వాట్, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ, బావా ఎవరో మళ్ళీ అరుణ్ మీద అటాక్ చేశారట, నేను వెళ్ళాలి, నాకు హ్యాండ్ కొంచెం పెయిన్ ఉంది, హెల్ప్కి రాగలవా అని అడుగుతాడు. కార్తిక్ వెంటనే అలర్ట్ అయ్యి పద పద అంటూ ఇద్దరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హాస్పిటల్కి మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఇక్కడ ఇంటి దగ్గర వీరేంద్ర అంతా ప్లాన్ చేసినట్లే కావాలని ఇంట్లో సెక్యూరిటీ ఎవరు ఉండరు. సో వీరేంద్ర మనుషులు ఈజీగా లోపలికి వచ్చి ఒక్కో రూమ్ వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి హాస్పిటల్లో ఇంకో గ్యాంగ్ దొరికేసిన విషయం ఇంకా తెలియలేదు అన్నమాట. కింద అను, పైన మాయా ఉంటే వాళ్ళలో ఎవరో తెలియక ఇద్దరిని బయటికి లాక్కొచ్చి తీసుకువెళ్తూ ఉంటే, ఎవరు మీరు, వదలండి అని ఇద్దరు పెనుగులాడుతూ ఉంటారు. అటు చూస్తే మాయా, ఇంకోవైపు అను. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నా ఎవరు రారు. అప్పటి పరిస్థితికి అనుకి మాయ మీద కోపం గుర్తురాదు. ఏమవుతుందో అన్న భయంతో, మాయ ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు తమ్ముడికి కాల్ చేయి అని ఏడుస్తూ అరుస్తుంది అను. అలాగే వదిన అంటూ మాయ అతి కష్టం మీద వాడి చేతిని విడిపించుకుని పైకి పరుగు పెడుతుంది. వాడికేమో మాయ మీద కన్నా ఐడియా ఇచ్చిన అను మీద కోపం పెరిగి గట్టిగా ఒకటే చెంప దెబ్బ కొడతాడు. అసలే 8వ నెల చివరిలో ఉంటుంది. ఫోర్స్గా సోఫాలోనే పడ్డా కూడా నొప్పి వచ్చి అమ్మా అని అరుస్తుంది. ఆ అరుపు ఇంటి మొత్తం వినిపిస్తే పైన మాయ ఫోన్ చేతిలోకి తీసుకుని డెవిల్కి కాల్ చేసే లోపే కంగారుగా మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. సోఫాలో కడుపు పట్టుకుని ఏడుస్తూ ఉన్న అనుని చూసేసరికి మాయ గుండెలు జారిపోతాయి. వదిన అంటూ ఏడుస్తూ అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంటే మధ్యలోనే ఒకడు ఆపేసి మాయ జుట్టు పట్టుకుని లాగేస్తూ, ఇది అండి రోజు స్టోరీ. ఈ స్టోరీలో కొంచెం సస్పెన్స్ పెట్టారు. ఏం జరుగుతుందో ఏంటో ఇప్పుడు అజిత్ మాయాని కాపాడుతాడో లేడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ పార్ట్ కూడా ఈ రోజులాగే ఆ పార్ట్ కూడా రేపు టైంకి ఇచ్చేస్తాను. సో ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.